ఈరోజు రాంప్రసాద్ గారి గురించి ఇలాగా మనం కలుసుకుని శ్రద్ధాంజలి ఘటించే రోజు వస్తుంది అనుకుని లేదు. మాకెంతో అండదండలుగా సపోర్ట్గా ఉండే వ్యక్తి ఈరోజు మా క్లబ్కి సెంట్రల్ ప్రెసిడెంట్గా ఉన్న వ్యక్తి సమాజంలో ఎంతోమందికి కమ్యూనిటీ పరంగా కానీ మ్యారేజ్ చేయడం, ఇది కాకుండా స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో ఇప్పుడు విద్యాసాగర్ గారు చెప్పినట్టుగా ఆయన సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్లో ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్లో కోర్సెస్ చేసిన పిల్లలకి డిప్లొమా కానీ ఇంజనీరింగ్ కానీ వాళ్ళందరికీ కూడా వాళ్ళ ఇంట్లో ఆవరణలోనే ట్రైనింగ్ ఏర్పాటు చేసి దాంతోపాటు ప్లేస్మెంట్స్ కూడా ఈయన అరేంజ్ చేశారు. చాలా ఫీజులు కూడా చాలా తక్కువ. నేను ఎవరికైనా రికమెండ్ చేస్తే ఏం సార్ వీళ్ళు వాచ్మెన్గా చేసుకుంటున్నారు, వాళ్ళ తండ్రి వీళ్ళ తోటలో ఎక్కడ పని చేసుకుంటున్నారు అంటే వాళ్ళకి ఫ్రీ సర్వీస్, ఫ్రీ ఫీజులు లేకుండా వాళ్ళు కన్సల్ట్ చేసి నేను చాలామంది క్యాండిడేట్ పంపిస్తే నామినల్ ఫీజు లేకుండా కూడా ఆయనకి కనీసం ఆ రెంట్ కూడా వచ్చేది కాదు. దాని మీద ఫ్యాకల్టీకి పే చేసుకోవాలి. బెంగళూరులో బాలాజీ గారు అని ఒక ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేశారు వీళ్ళు సిగ్నల్ సిస్టమ్ మీద. అక్కడ కోర్సెస్ ఉంటే ఇక్కడి నుంచి అక్కడ పంపడం, ఆ పిల్లలకి అక్కడ అకామిడేషన్ అవన్నీ ఖర్చు అవుతుందని చెప్పి వారింట్లోనే ఇక్కడ ఒక బ్రాంచ్ స్టార్ట్ చేసి ఆ విధంగా చాలామందికి ప్లేస్మెంట్స్, ఇప్పుడు చాలామందికి ఇండియన్ రైల్వేస్లో అబ్రాడ్లో కూడా ఈ సిగ్నల్ సిస్టంలో చాలామంది ప్లేస్మెంట్స్ కూడా వచ్చినాయి. అటువంటి వ్యక్తి చాలామంది పుడతారు కానీ కొంతమంది గుర్తుండిపోయే వ్యక్తుల్లో మన రాంప్రసాద్ గారు. వీరితో నాకు జర్నీ 2010 నుంచి స్టార్ట్ అయింది వెల్ఫేర్ అసోసియేషన్ ద్వారా. వెల్ఫేర్ అసోసియేషన్ స్టార్ట్ చేసినప్పుడు కూడా ఆయన ప్రెమిసెస్లోనే ఫ్రీగా ఇచ్చేవారు, అక్కడే ప్రోగ్రామ్స్ అని కండక్ట్ చేసేవారు. తర్వాత 2018లో ఒకసారి కాల్ చేసి నాకు ఈ ఆధార్ కార్డు పంపించమన్నారు. సార్ పంపించిన తర్వాత మీరు ఫీజు పే చేయాలి 6,000 పంపించమన్నారు. పంపించాం. తర్వాత చెప్పారు ఇది లయన్స్ క్లబ్, మన క్లబ్ స్టార్ట్ చేస్తున్నామని. అంతవరకు లైనిజం అంటే మాకు తెలియదు. సరే అక్కడి నుంచి మా జర్నీ స్టార్ట్ చేసి ఈరోజు ఆ రోజు ప్రెసిడెంట్గా ఆయన, సెక్రటరీగా సుబ్బారావు గారు, నేను ట్రెజరర్గా, సెక్రటరీ విద్యాసాగర్ గారు వైస్ ప్రెసిడెంట్గా ఈ క్లబ్ స్టార్ట్ చేయడం జరిగింది. అప్పటి నుంచి జర్నీ స్టార్ట్ చేసుకుంటూ ఇవాళ డిస్ట్రిక్ట్లో నెంబర్ 1 గుర్తింపు తెచ్చుకుని డిస్ట్రిక్ట్ పోస్టుల్లో కూడా మన క్లబ్ నుంచి జోన్ చైర్పర్సన్గా, రీజనల్ సెక్రటరీగా, డిస్ట్రిక్ట్ చైర్పర్సన్స్గా, ఎంజే బానరింగ్ కమిటీ చైర్పర్సన్గా, స్కిల్ డెవలప్మెంట్ చైర్పర్సన్ విద్యాసాగర్ గారు కూడా చాలా సర్వీసులు అందించారు. అందులో ఇవాళ డిస్ట్రిక్ట్లోనే నెంబర్ 1 క్లబ్లో నవభారత్ క్లబ్ ఒకటి ఆ విధంగా తీర్చిదిద్దారు. ఇదే క్లబ్ని ఇదే ఆశయాలతో మన క్లబ్ మెంబర్స్ అందరం కూడా రాంప్రసాద్ గారి స్ఫూర్తిని దృష్టిలో పెట్టుకుని మన క్లబ్ను ముందుకు తీసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. వారు అందరూ దీన్ని సహకరించవలసిందిగా కోరుతున్నాము. వారి కుటుంబ సభ్యులందరికీ కూడా నా ప్రకార సానుభూతి తెలియజేస్తున్నాం. వారికి ఎంత లోటు ఉందో సడన్గా ఆయన డ్యామేజ్ చేస్తున్నారు. నెక్స్ట్ మంత్ ఆయన అమెరికా వెళ్ళి ప్రోగ్రాము మనవాళ్ళతో ఆడుకుంటూ చక్కగా జనరల్గా మనం పెద్దవాళ్ళు చెప్తారు, పెద్ద వయసు వచ్చేటప్పటికీ మన చిన్నపిల్లల మనస్తత్వం అవుతుంటారు. అలా ప్రాబ్లం రాయింది. ఆ పిల్లలతో ఆడుకునే ఆనందంలో ఆయన కాలం చేశారు. చాలా బాధాకర విషయం. వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రకార సానుభూతి తెలియజేస్తున్నాను. ఓం శాంతి.